Hello students, today we are discuss about MSET bits. First question, IUPAC name of the compound. So ఇచ్చిన స్ట్రక్చర్లో మనకి సైక్లిక్ స్ట్రక్చర్ బ్రాంచెస్లో మనకి CHO ఉంది. సో CHO అంటే మనకి ఆల్డిహైడ్. సో దీనిలో మనకి CHO అని కార్బాల్డిహైడ్కి తీసుకుంటారు. సో దాని నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేస్తే మనకి 1 2 3 లెఫ్ట్ సైడ్ తీసుకుంటారు. సో కాబట్టి నెంబరింగ్ 3,3 డైమిథైల్ సైక్లోహెక్సేన్ కార్బాల్డిహైడ్ అయితే 3,3 డైమిథైల్ సైక్లోహెక్సేన్ కార్బాల్డిహైడ్. నెక్స్ట్ సెకండ్ వన్, IUPAC నేమ్ ఆఫ్ ద గివెన్ కాంపౌండ్. సో రిజిస్టర్ స్ట్రక్చర్ మనకి బైసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. బైసైక్లో కాంపౌండ్స్ అంటే 2 rings ఆర్ జాయింట్ విత్ మోర్ దాన్ 1 కార్బన్. సో కాబట్టి దీన్ని బైసైక్లో కాంపౌండ్స్ అంటారు. సో బైసైక్లో 2,1,0 పెంటేన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, IUPAC నేమ్ ఆఫ్ ద గివెన్ కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ మనకి 2 rings ఆర్ జాయింట్ విత్ 1 కార్బన్ కాబట్టి దీన్ని స్పైరో కాంపౌండ్స్ అంటారు. 2 rings ఆర్ జాయింట్ విత్ 1 కార్బన్ అయితేనేమో స్పైరో కాంపౌండ్స్ అంటారు. సో దీన్ని స్పైరో. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 5 కార్బన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఏమో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి స్పైరో. 2,5 ఆక్టేన్, 2,5 ఆక్టేన్ ఫోర్త్ ఆప్షన్. అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం 2,5 అని రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ద IUPAC నేమ్ ఆఫ్ ద కాంపౌండ్. సో ఇది కూడా మళ్ళీ బైసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. బైసైక్లో కాంపౌండ్స్. బైసైక్లో 3,2,1 అయింది. 3,2,1 ఆక్టేన్ అంటారు. 3,2,1 ఆక్టేన్.